నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. 4 రోజుల క్రితం భారత ప్రధాని హైదరాబాద్ వేదికగా జరిగినట్టు ఒక బహిరంగ సభలో కొన్ని కీలక సూచనలు, జాగ్రత్తలు చెప్పారు సమాజానికి. పెట్రోల్, డీజిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక నిత్యావసరాలైనటువంటి గ్యాసు, అలాగే వంట నూనెలు, వీటిని పొదుపు చేయడం నేర్చుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనం పెంచాలి. అలాగే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. విదేశ పర్యటనలు, ఆడంబరాలు తగ్గించుకోవాలి. సోలార్ ఎక్కువ వాడండి. ఇలాంటి అనేక సూచనలు చెప్పారు. ఆ సూచనలు చెప్పిన వెంటనే మరుసటి రోజుకే సమాజంలో కొన్ని భయాలు మొదలైనాయి. వెస్ట్ ఏషియా వార్ సందర్భంగా ఏదైనా తీవ్రమైనటువంటి రెసెషన్ రాబోతుందా, ఆర్థికంగా గడ్డు పరిస్థితిని సమాజం ఎదుర్కోబోతుందన్నటువంటి భయాలు, ముఖ్యంగా గ్యాసు, పెట్రోల్, డీజిల్ షార్టేజ్ మళ్ళీ ఏమన్నా రాబోతుందన్న భయాలకి కేంద్ర ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చింది. అలాంటి సమస్య ఏమీ లేదు, మనకి సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. అయితే ప్రధాని ఈ సమయంలో ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారన్న దాని మీద సమాజంలో ఇంకా ఒక ఆందోళనకర పరిస్థితి. స్టాక్ మార్కెట్లు రోజు వరుసగా కుదేలవుతున్న పరిస్థితి, లక్షల కోట్లు ఆవిరవుతూ ఉన్నాయి. ప్రధాని సూచనలు ఎలా అర్థం చేసుకోవాలి, దానికి సంబంధించి ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చ చేపట్టారు. చర్చలో మనతో పాటు నగేష్ కుమార్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ వారు మనతో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో బూర నర్సయ్య గౌడ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వారు మనతో జాయిన్ అవుతారు. అలాగే డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా నగేష్ కుమార్ గారు నమస్కారం సార్. సాధారణంగా అంటే మనకి ఈ మధ్యకాలంలో సమాజంలో ఈ కన్జ్యూమరిజం అన్నది పెరిగింది, కానీ చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు, తాతలు అంతా ఇదే చెప్పేవాళ్ళు. పొదుపు చేసుకోవాలి, డబ్బులు జాగ్రత్త చేసుకోవాలి, దుబారా ఖర్చులు చేయొద్దని చెప్పేవాళ్ళు. కానీ సమయం, సందర్భం అనేది ఒకటి ఉంటుంది. సాక్షాత్తు ప్రధాని నోటి నుంచి అది ఎన్నికలు అయిపోయిన 1-2 రోజుల్లోనే, ఫలితాలు వచ్చిన 1-2 రోజుల్లోనే ఆయన ప్రకటన చేయటం, దీంతో ఏదో జరగబోతుంది, పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోతాయేమో, అలాగే బంగారం కొనొద్దన్నారు, అది దేనికి సంబంధించి, ఇలా అనేక ఆందోళనలు వచ్చినాయి. మార్కెట్లు అయితే మీరు చూస్తూనే ఉంటారు. బట్ అసలు ఈ సూచనలు నిజంగా నా వరకైతే సూచనలు సమాజానికి చాలా అవసరమైన సూచనలు. బట్ ప్రధాని నోటి వెంట రావటం, యుద్ధ పరిస్థితుల్లో రావటం, అనేక ఆందోళనలు నెలకొంటూ ఉన్నాయి. ఇంకొక ప్రచారం కూడా భారీగా జరుగుతుంది. అసలు ఈ సూచనలు చేస్తున్నారంటేనే ఏదో ఉపద్రవం ముంచుకొస్తుంది, ప్రభుత్వం వాటిని హ్యాండిల్ చేయలేకపోతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఉపద్రవం మన మీద ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి వచ్చి ఉందండి. వెస్ట్ ఏషియా యుద్ధం వచ్చిన దగ్గర నుంచి మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేసేసిన దగ్గర నుంచి మనకి ఎక్కడి నుంచి ఆయిల్ రావటం లేదు. అంతకు ముందు సంగతి మీరు చూస్తే రష్యా నుంచి ఇంపోర్ట్స్ మీద శాంక్షన్స్ ఇంపోర్ట్ చేసింది అమెరికా. సో మనకి ఫారెన్ ఇప్పుడు ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఏ సందర్భంలో మాట్లాడారంటే, మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ బాగా డ్రైన్ అయిపోతున్నది. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ దేని మీద డ్రైన్ అవుతున్నది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రూడ్ ఆయిల్ మీద, రెండోది ఏంటంటే గోల్డ్ మీద, దాని తర్వాత ఇది ఎడిబుల్ ఆయిల్స్ మీద, ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్, ఇలాంటివన్నీ అవుతున్నాయి అన్నారు. సో దీన్ని పొదుపుగా మనం వాడాలనేది ఆయన అన్నారు. సో నాకేమి ఇది మొదటిసారి ఏ ప్రధానమంత్రి చేసింది కాదు. కాంగ్రెస్ సమయంలో మనకి చూసాం, మనం రోజు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. 2013లో చిదంబరం ఇదే కాల్ ఇచ్చాడు. ఇది ఏమన్నా అంటే, మీరు గోల్డ్ కొనడం ఒక 6 నెలలు ఏడాది మానేసింది, దేశానికి బాగా లాభం జరుగుతుంది. ఆయన టీవీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన బహిరంగంగా చెప్పారు. దానికి అప్పుడు మోదీ ఏంటంటే, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆడవాళ్ళని ఆయన ఇది చేస్తూ, అడ్రస్ చేస్తూ ఆయన ఏమన్నంటే, చూడండి మీ మంగళసూత్రాలు లాగేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రోల్స్ రివర్స్ అయ్యాయి. ఇప్పుడేమో ఈయనేమో గోల్డ్ కొనొద్దు అంటున్నాడు, కాంగ్రెస్ వాళ్ళేమో విమర్శిస్తున్నారు. దీనికి ఈ విమర్శలకి అర్థం పర్థం లేదంటే, అసలు దేశకాల పరిస్థితులు చూసి ఎవరైనా రెస్పాన్సిబుల్ పొలిటికల్ లీడర్స్ మాట్లాడాలి. ఇప్పుడు గోల్డ్ అనేది యాక్చువల్ గా మనకి 10% ఫారెన్ ఎక్స్చేంజ్ అవుట్ గో ఉంది. ఈ మేజర్ అవుట్ గో అంతా ఏంటంటే క్రూడ్ ఆయిల్. ఇది క్రూడ్ ఆయిల్ ఇండియాలో లేదు. ఆయిల్ మనకి బాంబే హైలో ఉంది, గ్యాస్ ఏమో మనకి కాకినాడ గ్యాస్ ఉంది. దాని తర్వాత కొంచెం
ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ కాకినాడ Oh. ఉంది. అంతే తప్పితే మనం ఇది ఇంపోర్ట్ చేసుకోవలసిందే. దాంట్లో ఇంకా మీరు ఎందుకు చేసుకున్నారు దీన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ మొదట ఎందుకు జాగ్రత్త పడలేదు, మొదట ఎందుకు జాగ్రత్త పడలేదు అంటే ఇరాన్ యుద్ధం జరుగుతుందని ఎవడు అనుకున్నారు, ఇలా చేస్తారని ఎవడు అనుకున్నారు. దాంట్లో మనం ఇంకా ఇప్పటికి ఏం చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కాదు సార్, ఒక మాట మీరు అన్నారు మొదట్లో ఎందుకు జాగ్రత్త పడలేదన్న దానికి మీకు గుర్తుంటే కరోనా వచ్చినప్పుడు భారత ప్రధాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. పీపీఈ కిట్లు అప్పటిదాకా అంత భయంకరమైన అంటువ్యాధులు వస్తాయి, గాలిలో కూడా స్ప్రెడ్ అవుతాయి అన్న సంగతి సమాజంకి పెద్దగా తెలీదు, పీపీఈ కిట్లు అన్నవి పెద్దగా లేవు, ఏదో హాస్పిటల్లో డాక్టర్లు సర్జరీ చేసేటప్పుడు మాస్కులు పెట్టుకోవడం తప్పితే. ప్రధాని దాన్ని చాలా పెద్ద హేళనగా ఇప్పటిదాకా ఒక్క పీపీఈ కిట్ లేదు, లేకపోతే మాస్కులు లేవు ఈ ప్రచారం చేశారు. అట్లాగే కరోనా అన్నది అసలు ఊహించండి. బట్ యుద్ధం అన్నది ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. మనం గ్యాస్ రిజర్వ్స్ పెంచుకోవాలి, వాటి నిల్వలు పెంచుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి. చర్చ అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీద ఫోకస్ చేయాలి. ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది కదా నాగేష్ గారు. గ్యాస్ రిజర్వ్స్ ఇది ఆయిల్ రిజర్వ్స్ పెంచుకోవాలంటే మీకు అండర్ గ్రౌండ్ ఇవి కావాలి. మీకు ఉన్నది ఒకటి విశాఖపట్నంలోనే, ఆ విశాఖపట్నంలో ఉన్నది కాస్త 15 రోజులకు పనికొస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు ఏది అమెరికాకి అయితే రిజర్వ్స్ పెంచుకోకలేదు, వాళ్ళకి ఉన్నాయి. చైనా రష్యాకి అక్కర్లేదు. పెద్ద దేశం ఏదంటే చైనాకి పెద్ద ఏది కొన్ని ఏడాది 2 ఏళ్ళకి సరిపోయేంత గ్యాస్ రిజర్వ్స్ లేవు, 2 నెలలకే సరిపోయిన గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. గ్యాస్ రిజర్వ్స్ పెంచుకోవాలనేది చాలా ఖరీదైన చాలా డబ్బుతో కూడుకున్న పరిస్థితి. అండర్ గ్రౌండ్ తవ్వుకోవాలి, దీంట్లో గ్యాస్ కొనుక్కోవాలి, యూజ్ చేయకుండా అది ఉంచుకోవాలి. బట్ ఇప్పుడు మనకి సంక్షోభం ఎందుకు వచ్చిందంటే మెయిన్ గా రష్యా నుంచి ఏమైనా శాంక్షన్స్ పెట్టారు, మళ్ళీ ట్రంప్కి ఏమొచ్చిందో మళ్ళీ శాంక్షన్స్ ఎక్కించారు, మీరు కొనుక్కుంటున్నారు. ఇది ఇరాన్ నుంచి పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఇండియా ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏమిటంటే ఇండియా అంటే మొత్తం డైవర్సిఫై చేసింది. 41 దేశాల నుంచి ఇండియా కొంటున్నది. ఇది ఆఫ్రికా నుంచి నైజీరియా ఉంది, ఇట్స్ మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్. అలాగే సౌత్ అమెరికాలో మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్. అమెరికా నుంచి కొంటున్నాం, మనం రష్యా నుంచి కొంటున్నాం. ఇలా చితక దేశాల నుంచి అంతా కొంటే ఇప్పుడు మనకి సరిపోతున్నది. బట్ స్టిల్ ఇరాన్ తో మనకి అడ్వాంటేజ్ ఏమిటంటే అన్నిటికన్నా నియరెస్ట్ అండ్ చీపెస్ట్ ఒక రకంగా నియరెస్ట్, దాని తర్వాత ఈజీ. దాని తర్వాత ఈ గోల్డ్ ఇవన్నీ మనకి ఏమిటంటే ఈ గోల్డ్ ఏంటి ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు మొన్న మనం మాట్లాడుకున్నాం. ఇది లాల్ బహదూర్ శాస్త్రి అయితే ఆయన ఇది 65 వార్ తర్వాత ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడండి, రోజుకి ఒక భోజనం మానేసింది అన్నాడు, మిస్ అ మీల్ ఏ డే అని ఆయన అన్నాడు. సో అది మనం చాలా మంది సాక్రిఫైస్ చేసాం. నిజంగా నాయకుల మాటలకి ఆ రోజుల్లో అంత విలువ ఉండేది, సమాజాన్ని దానికి పెడ విమర్శలు ఉండేవి కాదు, సమాజం కూడా సరిగ్గా అర్థం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. పరిస్థితి ఏముండేది, ఇండియా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేది అంటే ఆ రోజుల్లోని మనం అమెరికా దగ్గర PL-480 వీట్ కొనుక్కోవాల్సి వచ్చింది. అంటే PL-480తో యాక్చువల్లీ అమెరికా దగ్గర చిప్ప పట్టుకుని భిక్షాందేహి అన్నట్టుగా మనం తీసుకున్నాం మనం. లాల్ బహదూర్ శాస్త్రి చేయడంలో తప్పలేదు ఇది అలాగా. బట్ ఇప్పుడు కూడా ఏమిటంటే గవర్నమెంట్ కి చాలా గోల్డ్ ఖరీదులు ఎట్లా పెరిగిపోతున్నాయంటే, గోల్డ్ ఇది కొనుగోలు ఎంత పెరిగిపోతున్నాయంటే అసలు 800 టన్నులు ఇది ఏడాదికి గోల్డ్ కన్సంప్షన్ ఇన్ ఇండియా. కానీ కాదు సార్, గత సంవత్సర కాలంగా నాగేష్ కుమార్ గారు మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 200% పెరిగిన రేట్లు. సాధారణ ప్రజలు కొనే పరిస్థితి అయితే నాకు తెలిసి చుక్కల్లో ఉన్నాయి రేట్లు సార్. మీరు చూస్తూనే ఉంటారు, 1,60,000 తులం బంగారు 10 గ్రాములు ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. సాధారణ ప్రజలు కొనే ఇది ఉందంటారా? అంటే RBI భారీగా కొంటుంది, ఆ కారణంగా ధరలు పెరిగినాయి ఎప్పటి నుంచో ప్రచారం నడుస్తుంది కదా. అంటే ఇప్పుడు గోల్డ్ ధరలు ఇప్పుడు గవర్నమెంట్ కి 2 బాధ్యతలు లేవండి మీరు చెప్పిన మాట. గవర్నమెంట్ ఏంటంటే మార్కెట్ ని పైకి కిందకి చేయడం బాధ్యత గవర్నమెంట్ కి లేదు. మార్కెట్ విల్ గో అప్ అండ్ డౌన్ అకార్డింగ్ టు ద మార్కెట్ ఫోర్సెస్. దీనివల్ల మార్కెట్ పైకి వెళ్ళిపోయింది, మార్కెట్ మొత్తం పడిపోయింది అంటే గవర్నమెంట్ చేతిలో లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇరాన్ వార్ లో క్రూడ్ ఆయిల్ పెరిగిపోతే రోజుకి 10 లక్షల కోట్లు మార్కెట్ డౌన్ అయిపోతున్నాయి, టోటల్ కంబైన్డ్ ఎఫెక్ట్. అట్లాగే మార్కెట్ లేపాలంటే ట్రంప్ చేస్తాడు అక్కడ.
ట్రంప్ ని పైకి మార్కెట్ పైకి కిందకి చేస్తారు, బికాజ్ ఈజ్ అ మార్కెట్ ప్లేయర్ అవును. పర్సనలీ. అవును. సో మనకి ఆ బాధ్యత లేదు. దాని తర్వాత ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ కొంచెం ఇప్పుడు గోల్డ్ కొనుగోళ్లు తగ్గాయి, అవును. అవును. ఇంకా తగ్గుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ మొన్న కొన్ని రోజుల కిందట గోల్డ్ మళ్ళీ దాని మీద ఐ థింక్ కస్టమ్స్ డ్యూటీ కూడా 6% నుంచి మోడీ ప్రధాని గారి ప్రకటన తర్వాత 15% 2.5 times పెంచారు సార్. అయితే దీంట్లో ఏమిటంటే ఈ జ్యువెలరీ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఓకే. కానీ ఒకటండి, ఇక్కడ మీరు చూడండి, మన గోల్డ్ ఇంపోర్ట్స్ వల్ల మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ చాలా ఖర్చు బాగా ఖరీదు అవుతున్నది. ఎస్. కానీ ఇంకోటి, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇండియా మేజర్ ఎక్స్పోర్ట్స్ లో గోల్డ్ అండ్ జ్యువెలరీ ఉంది. అవును. గోల్డ్ అండ్ జ్యువెలరీ అనేది చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ ఉంది. మన అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాం. Okay. బికాజ్ వి హావ్ ది బెస్ట్ ఆర్టికల్స్, బెస్ట్ క్రాఫ్ట్స్మెన్ ఉన్నాం. అవును. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో బూర్ నర్సయ్య గౌడ్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నర్సయ్య గౌడ్ గారు నమస్కారం. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్, చాలా కాలం తర్వాత, సంతోషం. నర్సయ్య గౌడ్ గారు, మామూలుగా ఈ వ్యాఖ్యలన్నీ నిజంగా దేశానికి అవసరమని ప్రధాని చేసిన సూచనలు అనుకోండి, జాగ్రత్తలు అనుకోండి, బట్ మన రాజకీయం ఎలా అయిపోయింది మీకు తెలిసి. ఇందాక నగేష్ గారు చెప్పారు, లాల్ బహదూర్ శాస్త్రి గారి కాలం నాటి రాజకీయం ఒక 20-30 ఏళ్ళుగా లేదు. దానికి వారి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. 2013లో ఇలాంటి ప్రకటన అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం గారు చేస్తే ఇదే మోడీ గారు ఎగతాళి చేశారు. ఆడవాళ్ళని బంగారం కొనుక్కోవద్దంటారా, తాలిబొట్లు వేసుకోవద్దంటారని ఎగతాళి చేశారు. అంటే రాజకీయం దేశ ప్రయోజనాలను దాటి రాజకీయంగా విమర్శలు చేస్తే ఈ పూట గడిస్తే చాలన్న రాజకీయంలో మనం ఉన్నాం. నిజంగా పరిస్థితి మన చేతుల్లో లేదు. అంతర్జాతీయ పరిణామాలు ఎప్పటి నుంచో చాలామంది మొత్తుకుంటున్నారు. కనీసం డాలరు రూపీ మారకం విలువ విపరీతంగా పెరిగిపోతూ ఉంది. అది దాదాపు 100 రూపాయలకి చేరిపోతూ ఉంది. కొంత అక్కడ ప్రభుత్వ అసమర్థత ఉంది ఏమో అన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు దాన్ని మనం నియంత్రించుకోలేకపోతున్నాం అన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. విదేశీ మారక నిల్వలు మనకి బోల్డ్ ఎంతమంది మన పిల్లలు విదేశాల్లో ఉన్నారు, భారీగా డబ్బులు పంపిస్తూ ఉన్నారు. అన్నిటికంటే కీలకంగా మనం ఈ సెల్ఫ్ వేరే దేశాల మీద ఆధారపడే పరిస్థితి లేకుండా ఆత్మనిర్భర్ ప్రధాని గారు చెప్పినట్టు సెల్ఫ్ రిలయన్స్ అనుకోండి, దానికి సంబంధించి మాట అయితే చెప్పారు. కానీ ఇప్పుడు ఉదాహరణకి ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్, రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అని ఎప్పటి నుంచో ఒక చర్చ నడుస్తూ ఉంది. దాని మీద పెట్టుబడులు ఎంత పెట్టామో మనకు తెలియదు. సోలార్ ఒకటి ప్రభుత్వం గట్టిగా ప్రమోట్ చేస్తూ ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొందామని ఎవరన్నా అనుకున్నా ఆ ధరలు మామూలు వాటికంటే దాదాపు 30-40% ధరలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం సబ్సిడీ ఏదో కొద్దిమందికి అంతుంది తప్ప సాధారణ ప్రజలకు పెద్దగా అంతున్న పరిస్థితి లేదు. ఆయిల్ వినియోగం తగ్గించాలన్నది ఎవరన్నా మాట్లాడితే అది రాజకీయ విమర్శలు. మమ్మల్ని ఆయిల్ కూడా తినొద్దంటారా, లేకపోతే నీళ్లు పోసుకొని తినమంటారనే విమర్శలు పార్టీలే చేస్తాయి. కాంగ్రెస్ అధికారులు అంటే మీరు చేస్తారు, మీరు అధికారులు అంటే కాంగ్రెస్ చేస్తారు. ఎలా సూచనలు మంచివే, కానీ రాజకీయం ఆ చేయి దాటిపోయింది. నిజంగా పరిస్థితి అసలు ఎలా ఉంది, ఏంటి మీకున్న సమాచారం? నిజంగా అంటే ఒకటేంటంటే సూచనలు మంచి అనేది మీరు చెప్పారు. దట్ ఈస్ అ ఫండమెంటల్ థింగ్. పొలిటికల్ పార్టీస్ మక్క పెడితే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మోర్ ఇంపార్టెంట్. ప్రజలు దీన్ని అవలంబిస్తున్నారా, ఇంప్లిమెంట్ చేస్తున్నారా, లేదా బేఖాతా చేస్తున్నారా అనేది. భయం లేదా, భయం ఏం లేదండి. అంటే చెప్తాం, భయం అనేది అది అపోహ. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వై ఆల్ దిస్, మాకు డాక్టర్ గా చెప్తున్నా, మాకు సెంటెన్స్ ఉంటుంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనకు ఏదైనా విపత్కర పరిస్థితులు రాకముందే మనం దాన్ని నివారించడం అనేది బెటర్. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఈ స్ట్రెస్సింగ్ ఆన్ వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్. చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో వి హావ్ అచీవ్డ్ గ్రాండ్ సక్సెస్, అందులో డౌటే లేదు. సరే, దీంట్లో స్పెసిఫిక్ ఈ యొక్క 7 సూత్రాలు, సప్త పరివర్తన మీకు చెప్తాను. వై అంటే హౌ ఇట్ హెల్ప్స్ ద పీపుల్. ఇప్పుడు ఇది బీజేపీ పార్టీ క్వశ్చన్ కాదు కదా, ఇది ఇండియన్స్ అండ్ అవర్ ఎకనామిక్ గ్రోత్. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఒకటి అర్థం చేసుకోవాలి అందరూ, ఈ రోజు ప్రపంచంలో ఉన్న అన్ని డెవలప్డ్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ అమెరికా, చైనాను మనం ఏం అడ్డుకునే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి అడ్డుకట్ట వేయాలి అనేది ఒక కుట్ర అనేది అనేక రకాలుగా జరుగుతుంది. మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే మీ ఇలాంటి వాళ్ళకు ఇంకా తెలుసు.
చెప్పండి. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ వార్ ఒకటే కాదు, వారికి ముందర కూడా మనకు అనేక శాంక్షన్స్, 50% శాంక్షన్స్ ఇట్లాంటి మేము చూసాం. అవన్నీ అమెరికా మోడీ గారి మిత్రులే కదా అవన్నీ పెడుతుంది. మిగతా దేశాల మధ్యలో పర్సనల్ రిలేషన్స్ ఉండవు కదండి. Okay. దేశాల మధ్యలో ఓన్లీ దేశాల ఇంట్రెస్ట్ ఉంది. ఈ రోజు మనకు $300 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. 300 కోట్లు, బిలియన్ డాలర్ల అంటే 25 లక్షల కోట్లు. అంటే మన బడ్జెట్ లో 50% కంటే ఎక్కువ. మన బడ్జెట్ 48 లాక్స్ కోర్స్ అయితే 25,000 లాక్స్ కోర్స్ బడ్జెట్ డెఫినెట్ ఉంది. ఎందుకు ఉంది? నంబర్ 1 ఆయిల్ 8 లాక్స్ కోర్స్ టు 10 లాక్స్ కోర్స్. నంబర్ 2 ఈస్ గోల్డ్ 5 లక్షల కోట్లు. నంబర్ 3 ఈస్ ఎడిబుల్ ఆయిల్ వంట నూనె 1,60,000 నుంచి 2 లక్షల కోట్లు. 4th ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎలక్ట్రికల్ చిప్స్ అంటే గూడ్స్ కంటే మనము ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, సెమీ కండక్టర్ టెక్నాలజీ. 5th ఫర్టిలైజర్ 2 లక్షల కోట్లు. అండ్ మోర్ ఇంపార్టెంట్ మీకు తెలవాలి, ఈ యొక్క ఫారెన్ టూరిజం, ఫారెన్ అంటే మన వాళ్ళు థాయిలాండ్, బ్యాంకాక్, ఇటలీ, మన్ను, మశానము 2,80,000 కోట్లు. అంటే ఇందులో ఇందులో ఏది మనం తగ్గించగలము, ఏది తగ్గించలేదు అనేది నెంబర్ 1. ప్లస్ ఇప్పుడు ఈ హార్మోజ్ బంద్ కావటం, ఇరాన్ ఇరాక్ వార్ కావటం, మనకు 95% ఆఫ్ ద గ్యాస్ కమ్స్ ఫ్రమ్ ద గల్ఫ్ నేషన్స్. అన్ఫార్చునేట్లీ 95%. కనీసం డీజిల్, పెట్రోల్ అన్నా మనం రష్యా నుంచి, అమెరికా నుంచి, వెనిజులా అక్కడి నుంచి తెస్తాం. ఆల్మోస్ట్ ఒక 50 కంట్రీస్ డైవర్సిఫై చేశాము. కానీ గ్యాస్ మాత్రం ఒమాను, యుఏఈ, కువైత్, ఖటార్ వీటి నుంచే వస్తుంది. సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అయినా లక్కీలు ఏంటంటే మనకు ఒక 60 నుంచి 70 రోజులకు నిల్వ ఉన్నాయి. మాకు లక్కీలు ఏంటంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ సెక్టర్, వి హావ్ ఏ బఫర్. అయితే దీనికి మనం ఉపద్రవం రాకముందుకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గోల్డ్. నర్సింగౌడ్ గారు, అంటే చాలా దేశాల్లో ఎప్పటి నుంచో మీరు అన్నట్టుగా ఫిబ్రవరి నుంచో, ఈవెన్ అంతకు ముందు నుంచో వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. తర్వాత మార్కెట్ని వాళ్ళు నియంత్రణలోకి తీసుకోవట్లా మన దేశంలో లాగా. మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ₹2 పెరగగానే ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి. మీరు ప్రతిపక్షంలో ఇప్పుడు అదే చేశారు. అలాగే మీరు అధికారంలోకి వచ్చాక గతంలో కాంగ్రెస్ హయాంలో $120-130 బ్యారెల్ ధర ఉన్నది, $70-80 పడిపోయినా రేట్లు మీరేం తగ్గించలా, సరే గతంలో ఉన్న అప్పులు తీరుస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఒక గడ్డు పరిస్థితి వస్తుంది. ఎన్నికల ముందు కూడా ఈ చర్చ వచ్చింది నర్సింగౌడ్ గారు, మీకు గుర్తుండి ఉంటుంది. ఈ ధరలు పెరుగుతాయన్న చర్చ వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక ప్రకటనలు వచ్చినాయి. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తున్నారు, మేము ఇప్పటిదాకా పెంచలేదు, పెంచే ప్రసక్తి లేదని. నిన్న హర్దీప్ సింగ్ పూరి గారేమో పెంచలేము, పెంచకుండా ఉంటామని చెప్పలేమన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే నిజంగా అలవాటు చేస్తే మంచిదే సార్. ఇప్పుడు మార్కెట్ మన కంట్రోల్లో ఉండదు అన్నది నిజం, కానీ ప్రభుత్వాలు అది చేయట్లేదు కదా. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయి. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం ఇందాక గోల్డ్ తో మాట్లాడుతున్నాం, అది మధ్యలో చెప్పండి. గోల్డ్ ఓన్లీ 1 minute 1 second 1 minute 1 చెప్పండి. ఈ రోజు నేను చెప్పాను కదా, 5 నుంచి 6 లక్షల కోట్ల వర్త్ గోల్డ్ ఇంపోర్ట్ చేస్తున్నాం. అయితే మనం 2nd లార్జెస్ట్ ఇంపోర్టర్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ చైనా. అయితే చైనా ఏం చేస్తుంది అంటే, వాళ్ళు ఇంపోర్ట్ చేసిన గోల్డ్ అది బ్యాంక్, ఇండస్ట్రియల్ యూజ్, మార్కెట్ యూజ్ కొరకు యూజ్ చేస్తుంది. మన దగ్గర 95% ఆఫ్ ద గోల్డ్ హౌస్ హోల్డ్ ఉంటుంది, ఆర్నమెంట్స్. సో అది డిఫరెన్స్. అంటే ఇది ఇన్నట్టు, అంటే ఇన్వెస్ట్మెంట్. అండ్ దీంతో మన డాలర్, ఫారెన్ ట్రేడ్ మీద, ఫారెన్ ఎక్స్చేంజ్ మీద సివియర్ ప్రెషర్ పడుతుంది. సేమ్ ఏంటంటే మేము ఏం చెప్తున్నాం ప్రజలకు, మోడీ గారి ద్వారా చెప్పింది ఏంటంటే, సేమ్ మనీ సపోజ్ యూ హ్యావ్ గాట్ 5 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నావు, యూ క్యాన్ ఇన్వెస్ట్ సోవరెన్ గోల్డ్ బాండ్స్. యూ క్యాన్ దాన్ని మళ్ళీ ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. సంవత్సరం తర్వాత అదే కన్వర్ట్ చేసుకుంటే ఇప్పుడు ఉన్న ధర కంటే ఎక్కువ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, గోల్డ్ ఇంపోర్ట్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది, గోల్డ్ అనే కాదు, ఎనీ అన్నెసెసరీ ఇంపోర్ట్ తగ్గటం వల్ల ఏమవుతుందంటే మన రూపీ మీద ప్రెషర్ తగ్గుద్ది, రూపీ వాల్యూ పెరుగుతుంది, ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది. ఇది ఒకటి. సెకండ్, మీరు అన్నారు ఆయిల్. మీరు ఒక్కసారి మీరు నెట్లో చూడండి, నేనేం చెప్పనక్కర్లేదు శ్రీనివాస్ గారు. ఈ రోజు మనకు చుట్టుపక్కల అనేక దేశాలు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ మోస్ట్ రిచెస్ట్ కంట్రీ. అక్కడ దాదాపు $285
పర్ లీటర్ పెట్రోల్. వెస్ట్రన్ కంట్రీస్ మొత్తము, యూరోప్ ఏదైతే G7 నేషన్స్ మొత్తము యావరేజ్ 200 నుంచి 300 పర్ లీటర్. ఈవెన్ అమెరికాలో అన్ని నిల్వలు ఉన్నాయి, అంతా పెట్రోల్ డీజిల్ ఉత్పత్తి అవుతుంది. ఈవెన్ మనకంటే 10 రూపీస్ పర్ లీటర్ ఎక్కువనే ఉన్నది అమెరికాలో కూడా. వాళ్ళ కరెన్సీలో వాళ్ళకి తక్కువ, మన కరెన్సీ కాదు, నేను కన్వర్షన్ ఇంటూ రూపీ చెప్తాను, మీరు కన్వర్షన్ రూపీనే చెప్తాను, ఇంటూ రూపీ. ఎక్సెప్ట్ రష్యాలో 68 రూపాయలు ఉంది, సౌదీ అరేబియాలో 60 రూపాయలు ఉంది, కానీ మిగతా దాదాపు బ్రెజిల్ లాంటి దేశాలు కూడా మనకంటే ఎక్కువనే ఉంది. అక్కడ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఎంత షాక్ ను ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుందో అన్నది ఒకటి. రెండోది ఏంటంటే ఇది ఎవరో పార్టీ కొరకు కాదు కదా, ఈ ట్రేడ్ డెఫిషియట్ వల్ల మనకు అంతిమంగా ఎవరు లాభం అవుతుంది? గోల్డ్ అనేది నాన్ యూటిలిటీ ఐటమ్. సెకండ్ క్రూడ్ ఆయిల్ కానీ డీజిల్ పెట్రోల్, అది కొంతవరకే తగ్గించగలం, పూర్తిగా తగ్గించలేం, ఎందుకంటే మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్. మూడోది మోర్ ఇంపార్టెంట్, ఓ డాక్టర్ గా చెప్తున్నా, మనము భారతదేశంలో వీఆర్ 25% ఆఫ్ ద వరల్డ్ డిసీజెస్ మన దగ్గర ఉన్నాయి, జబ్బులని ఆయిల్స్ వల్ల, ఫ్రైడ్ ఐటమ్స్, ఎక్కువ కుకింగ్ ఆయిల్. ఈ రోజు మనము 1,60,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల కుకింగ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాం యుక్రెయిన్ నుంచి, మలేషియా నుంచి. సపోజ్ 10 నుంచి 20% తగ్గి చేసింది అనుకోండి, సింపుల్ 30 కోట్ల మందికి. దాంతో మనకు 40,000 కోట్ల రూపాయలు ఫారెన్ కరెన్సీ మిగులుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్, యాజ్ ఎ డాక్టర్, అప్ టు 50,000 to 70,000 ఏవైతే ప్రెజర్ ఎక్స్పెండిచర్ హెల్త్ ఉంటుందో, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్స్, హైయర్ కొలెస్ట్రాల్, ఒబేసిటీ, అవి ఆటోమేటిక్ గా తగ్గుతాయి. ప్రధాని చెప్పారు దేహశుద్ధి కూడా అవుతుంది దీనివల్ల. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనము దీన్ని సరే రాజకీయ పార్టీలు విమర్శిస్తారు, దాంట్లో ఏం తప్పేం లేదు, కానీ ప్రజలు ఏమనుకుంటారు? ఈ రోజు ఎక్కడ పోయినా కూడా మేము చూస్తున్నాం కదా, లాస్ట్ 2 days నుంచి మీటింగ్ అయినప్పటి నుంచి మిడిల్ క్లాస్ మహిళలు అందరూ దే ఆర్ ఓపెన్లీ యాక్సెప్టింగ్. ఓ సంవత్సరం తర్వాత కొట్టుకుంటాం గోల్డ్. ఇంకోటి లాస్ట్ మీకు ముగించుతాను, ఈ రోజు మనం 10 లక్షల రూపాయలు ఒక ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేసినాక 1 year తర్వాత 10 లక్షలు ఈ రోజు గోల్డ్ కి ఇన్వెస్ట్ చేస్తే ఎనీ జనరేషన్ లాస్ట్ 100 years 500 years లో రిటర్న్స్ ఆన్ ద ల్యాండ్ ఈస్ మోర్ దాన్ ఆన్ ద గోల్డ్. అందుకని ప్రజలు కూడా ఈ యొక్క గడ్డ కాలంలో అందరూ పార్టీలకు అతీతంగా పాటించాలని విజ్ఞప్తి. రైట్ సార్. దయాకర్ గారు, చర్చ ఏంటంటే చెప్పే మంచి విషయాలైనా రాజకీయంలో గతంలో చిదంబరం గారు చెప్పినప్పుడు మోడీ గారు వాటిని ఎగతాళి చేశారు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు వాళ్ళు చెప్పినా మీరు ఎగతాళి చేస్తున్నారు. అంటే నిజంగా ఇవి ప్రజలకి అవసరమా కాదా? రాజకీయం ఉండొచ్చు, వీటిలో వేటిని మీరు ప్రభుత్వం, అంటే ప్రధానంగా రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి వీళ్ళంతా ఇది ప్రభుత్వ అసమర్థత, ఇప్పటిదాకా ఒక రకంగా చెప్పి ఇప్పుడు ఇంకొకలాగా చెప్తున్నారు, ఏ ఆధారంగా ఆ ఆరోపణలు చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ కటారి గారు, ఇద్దరు పెద్దలకు కూడా నమస్కారం. ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది ఈ 3 రోజుల నుంచా, ఈ 3 నెలల నుంచా? ఓకే. సో ఇక్కడ రాజకీయం చేస్తున్నది ఎవరు? ఓకే. ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, మీరు పొదుపును పాటించండి, బంగారం కొనకండి అని ఇలాంటి మాటలు ప్రధానమంత్రి నోట వచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, పెట్రోల్ ధరలు పెంచడానికి ఒక అవకాశాన్ని కల్పించుకునే వెసులుబాటే తప్పితే దీంట్లో కొత్తగా మనకి ఏం కనబడదు. ఓపెన్గా మంత్రి గారు చెప్పారు, తప్పదు, మన ఆయిల్ కంపెనీలు మన జాగ్రత్త తీసుకుపోతే ఎట్లా, అవి నష్టపోతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగేటప్పుడు గాక పెట్రోల్ ధరలు పెంచితే ఓట్లు ఎక్కడ పడవునని అక్కడ పొదుపు పాటించిండు మోడీ. ఇది కదా రాజకీయం. ఓకే. ఇప్పుడు మిగతాదంతా కూడా ఇప్పుడు ఆర్థిక విధానాలు ఒకటి, దౌత్య విధానాలు ఒకటి, ఈ అమెరికాతో ఇరాక్ కొట్లాడుతున్నప్పుడు మన వైఖరి ఏంటి అనేది, తర్వాత వాట్ ఈస్ ది డిమాండ్ అండ్ సప్లై, తర్వాత మనకున్న స్కేర్స్ ఏంది. ఇదే మనం ఇంటి పెద్దగా చూసేది ఏంది, ఇంట్లో బియ్యం ఏమున్నాయి, కూరగాయలు ఏమున్నాయి, ఉప్పులు పప్పులు ఏమున్నాయి, ఇదే కదా ఇంటి పెద్ద చూసేది. ఇప్పుడు ఇన్ని రోజుల వరకు ఏం మాట్లాడకుండా, ఏం ప్రొక్యూర్ చేసుకోకుండా
ఇప్పుడు హర్మోస్ స్ట్రైట్ ఇష్యూ అందరికి తెలుసు, దానికి మనకున్న సంబంధం ఏంది. ఇంతకుముందేమో దక్షిణ చైనా సముద్రం సంబంధించిన పంచాయతీ వచ్చింది, మళ్ళీ ఉక్రెయిన్ రష్యా వచ్చాయి. అంటే నీకు కన్సిక్యూటివ్గా కంటిన్యూగా నీకు స్కేర్సిటీ రావడానికి, లేకపోతే నీకు కొరత ఏర్పడడానికి నీకు కనబడుతున్నట్టు కనుచూపు మేరలో. ఓకే. అలాంటప్పుడు పొదుపు పాటించి నేను మాట్లాడను, నేను చెయ్యను, నేను చేర్చుకో. ఇప్పుడు మనకు లోకల్ రైస్ పక్కన పెడదాం, ఫస్ట్ మనకు విదేశాల నుంచి దిగుమతులు తెచ్చుకోవాల్సిన వాటిల్లో ఏ ఏ వస్తువులు, లేకపోతే క్రూడ్ అయితే డెఫినెట్గా క్రూడ్ మనం డిపెండెన్సీ క్రూడే. కాబట్టి ఇలాంటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు వచ్చేసి మీరు అన్ని పొదుపు పాటించండి అంటే పొదుపు పాటించక ఏం చేస్తారు? పొదుపు ఎవరు పాటించకుండా ఉంటారు? ఇప్పుడు మోదీ అసమర్థత వల్లనో, బీజేపీ ఎన్డీఏ అసమర్థత వల్లనో ప్రజలు నష్టపోవడానికి సిద్ధపడరు కదా. అవసరమైతే కట్టెల పొయ్యికి పోతారు, అవసరమైతే అందరూ మళ్ళా సామూహిక వంటలు చేసుకొని తింటారు. మోదీ కొరకు చావరు కదా. కాబట్టి ఇక్కడ నీ క్లారిటీ లేదు. దేశ ప్రధానిగా ఇది ఒక ఎన్నికల కంటే ముందు కూడా నువ్వు హెచ్చరించి ఉండాల్సింది. ఇప్పుడు ఇన్ని రోజులు, ఇప్పుడు 3 నెలలు జరిగింది దుబారానే అనుకోవాలి కదా ఒక రకంగా. మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎంతమంది కార్ పూలింగ్ చేసుకుంటారు మన హైదరాబాద్ లో? ఎంతమంది బస్సు లోకల్ ట్రాన్స్పోర్ట్ వాడతారు? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంతమంది యూటిలైజ్ చేసుకుని, ఇప్పుడు మెట్రో రావడం వల్ల మనకు కొంత వెసులుబాటు ఉన్నది. అది కానీ ఇక్కడ దేశం కోసం, ధర్మం కోసం అంటే నవ్వు వస్తుంది. అది ఏది మన కరోనా అప్పుడు కాక మీరు ప్లేట్లు కొట్టుకోండి కరోనా పోద్దు అన్నట్టుగా అనిపిస్తుంది జోక్గా. అది కానీ కాదు. పర్టికులర్గా ఒక విజనరీ, నాకైతే నేను డాక్టరేట్ ఇన్ కామర్స్, ఐ నో సంథింగ్ అబౌట్ ది ఫిజికల్ పాలసీస్ లేకపోతే ఫినాన్షియల్ పాలసీస్, కానీ ఆమె ఏం చేస్తుందో మన సౌత్కు సంబంధించిందే, మన తెలుగు కోడలే. నాకైతే ఎక్కడ కూడా నాకు ఇంత ఒక ప్రోగ్రెస్, ఒక మన్మోహన్ సింగ్ గారిని చూస్తే, ఒక మాంటెక్సీ అవులువారియా గారిని చూస్తే, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ అకాడమిక్ స్టడీ అని కాదు, దేశాన్ని అర్థం చేసుకోవడంలో, సైక్ ఆఫ్ ది నేషన్ ను అర్థం చేసుకోవడం, వాళ్ళు అనుసరించిన విధానం. 2008 కంటే పెద్ద రెసెషన్ ఉందా ప్రపంచంలో ఈ మధ్య కాలంలో మనం చూసిన దాంట్లో? 2008నే ఎట్లా అధిగమించినాం మనం. ఈ స్లో డౌన్ అవుతున్న ఎకానమీకి దేన్ని కారణం చూపిద్దాం? 11 సంవత్సరాలు మోదీ గారే ఉన్నారు. కాంగ్రెస్ మీద చెప్దామంటే కూడా 2 tenures మీరైపోయి 3rd tenure వచ్చి 3rd లార్జెస్ట్ ఎకానమీ, 2nd లార్జెస్ట్ ఎకానమీ ఇట్లా చెప్తున్న పరిస్థితి ఆల్మోస్ట్ ఆల్. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలడం, మనమే కదా మనం కన్జ్యూమింగ్ స్టేట్ లో నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. మనమే ఎక్కువ, పుట్టిన పాప నుంచి మొదలు పెడితే చచ్చేంత వరకు ఉన్న వాళ్ళ దాంట్లో ఇప్పుడు 145 కోట్లు దాటుతున్నాం మనం జనాభా, చైనాని మించి. మనమే అంటే కన్జ్యూమింగ్ స్టేట్ కే శాంక్షన్స్ వస్తాయా? కన్జ్యూమింగ్ స్టేట్స్ కి ఆంక్షలు పెడతారా? అంటే మనం కొనుక్కుంటే ఒక ప్రోడక్ట్ను వద్దు అని బైకాట్ చేస్తే గిలగిల కొట్టుకోవాలి. ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ ఇతర కొన్ని కంపెనీలు, బయట ఉన్న దేశాల్లో ఉన్న కంపెనీలు, మనమే ఎక్కువ వినియోగదారులం. మళ్ళీ మన ఎగుమతులు లేవు, మన దగ్గర పండేయన్ని మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. నేను మొన్న ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తూ, మొన్న వాషింగ్టన్లో ఒక మిత్రుడు కలిసి, మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లలో ఈ పల్సెస్ కానీ లేకపోతే ఇతరత్ర కొన్నిట్లలో చాలా మనకు స్పెసిఫికేషన్ ఉంది. ప్రపంచ దేశాల కంటే మన నాణ్యమైన పంటలు కొన్ని పసుపు లాంటి ఇట్లాంటి వాటిని గ్రేడింగ్ చేసుకోవడంలో మనం ఫ్రాన్స్ మీద ఆధారపడుతున్నాం. అమెరికా కూర్చొని విదేశ వ్యవహారాల శాఖ మంత్రితో కూర్చొని మా కాడ ఓ సెంటర్ పెట్టావా, మేము ఇప్పుడు మన ఊర్లలో పాల కేంద్రం ఉంటుంది చూసిందా, అన్నీ వెన్నది శాతం పడతారు, చూసి ఆ పాలను గ్రేడింగ్ చేస్తారు. మన కాడ ఒక సెంటర్ పెట్టుకుంటానికి మనం బిల్డింగ్ ఇవ్వలేమా? ఢిల్లీలో, హైదరాబాద్లో, ఎక్కడ? అంత చిన్న చిన్న మైన్యూట్ ఇష్యూస్లలో కూడా మనం ఎంతో నష్టపోతున్నాం. అది నేను ఇంకా చాలా చెప్పగలను, కానీ సరే చర్చ సమయ పరిమితులు ఉండడం వల్ల దాన్ని మనం కుదించే పరిస్థితి చేస్తున్నాం. కానీ మొత్తానికి మోదీ మాట ప్రజలు వినరు అనేది లేదు. ఎందుకు ఆ మాట అంటున్నా? వీళ్ళ అవసరం కదా, ప్రజల అవసరం కూడా ఉంది, వినాలి, తప్పదు. మనం మన కోసం బతకాలి కదా, ఎవరి కోసం కాదు. మన ప్రభుత్వం మనకు మంచి చేస్తుందని ఆలోచన చేసిండ్రు. రాజకీయం కూడా ఏముంటది సార్, ఒక మాట అనుకుందాం, రాహుల్ గాంధీ గారు, మా రేవంత్ రెడ్డి గారు, లేకపోతే కేసీఆర్ గారు, ఆ పక్కనున్న ఇప్పుడు మా విజయ్ గారు, ఇంకెవరో అంటారు, ఏదో చేస్తారు, విమర్శను పొగడతాను. కానీ వాస్తవ పరిస్థితుల్ని మనం ప్రజలకు చెప్పాల్సిన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఒక పొలిటికల్ లీడర్గా. అక్కడ మనోడు కొంత తడబడ్డాడు, అది రాజకీయం కోసం అనేది నా అభియోగం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నగేష్ కుమార్ గారు,
నిజంగా అంటే మన్మోహన్ సింగ్ గారిని ఒక మాట అనేవాళ్ళు, మౌనముని మౌనముని, ఆయన ఏమి మాట్లాడు అని. చాలా రిఫార్మ్స్ ఏం జరుగుతున్నా అప్పుడేదో కొద్దిమంది వామపక్షాల వాళ్ళు హడావుడి చేయటం తప్ప ఈ ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తున్న సమయంలో పెద్ద చర్చ లేదు. సరే దేశం ఎదిగిందా లేదా ఇదంతా వేరే చర్చ, కానీ కొంతకాలంగా ప్రతి చిన్నది పబ్లిసిటీనే. అంటే ఇప్పుడు ఎందుకు ఆయిల్ గురించి మాట్లాడుకుంటున్నామంటే సార్, ఇరాన్ నుంచి భారత ఫ్లాగ్తో ఒక షిప్ వస్తే చూసారా ప్రపంచంలో ఎవరికి వెళ్ళగట్లేదు, మనకి బ్రహ్మాండంగా వచ్చేస్తే మనకేం డోకా లేదని మనమే బాజా భజంత్రీలు కొడతాం. తెల్లారేపాటికి మళ్ళీ సమస్య వస్తే ఓ పెద్ద ఉపద్రవం వచ్చేసిందని మనం అంటే ఈ ప్రతిదాన్ని పబ్లిసిటీకి వాడుకోవటం, ఈ పిఆర్ స్టెంట్ వల్ల సమస్య వస్తుందా? రాజకీయంలో ముఖ్యంగా అంతర్జాతీయ అంశాల్లో కీలకమైన అంశాల్లో మనం ఎప్పటి నుంచో నేర్పల సమాజానికి. గతంలో ఉండేది పొదుపు, ఇప్పుడు ఎంత ఖర్చు పెడితే అంత గొప్ప అన్న కల్చర్ అలవాటు చేస్తూ ఉన్నాం. అలాగే మార్కెట్ని బట్టి మారుతాయి అన్నది రాజకీయంగా మన దగ్గర అది సేలబుల్ కాదు. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా వాటిని వ్యతిరేకిస్తారు. ఇలాంటప్పుడు మంచి చెప్పినా సమాజం రిసీవ్ చేసుకుంటుందా? మనకు అవసరమైనప్పుడే మంచి చెప్పి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పిఆర్ స్టెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఒక ఎక్స్ట్రీమ్ ఉంది. ఆయన మౌనంగా ఉండేవాడు దానికి. ఇక్కడ ఈయన ఒక ఎక్స్ట్రీమ్ పాపగండా విషయంలో. అయితే ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్లాగైపోయిందంటే ఇవాళ పత్రికల్లో వచ్చింది, ఏది ట్రంప్ రాత్రి నిద్రపోవటం లేదుట. మొన్న రాత్రి ఒకే రాత్రి 55 ట్వీట్లు చేసేట. 55 ట్వీట్లు చేయడానికి చూడండి, ఒక్కొక్క ట్వీట్కి 5 నిమిషాలు పెట్టినా కూడా రాత్రి 2 గంటల దాకా మేల్కొని ట్వీట్ చేస్తున్నట్టు. ఎందుకు? పాత ఒబామాని దూషించి తన గొప్పలు చెప్పుకొని, ఇరాన్ గురించి చెప్పుకొని. అదొక మోదీ అనేది దాంట్లో ఎలాంటి మీరు చెప్పిన దాంట్లో అనుమానం లేదు. ఆయన పబ్లిసిటీ లో బాగా ఆయన ఒక వేరే వేరే లెవెల్ ఆయన మార్చడం కానీ, దాని తర్వాత రోజుకి 2-3 మీటింగ్స్, 3-4 రాష్ట్రాలు రోజుకి వెళ్ళిపోతున్నాడు. మొన్న బెంగాల్కి వచ్చి బెంగాల్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి సోమనాథ్ నుంచి అస్సాము, మళ్ళీ ఢిల్లీ. ఇది మళ్ళీ పొదుపు అంటున్నాడు ఆయన. పొదుపు అనేది మన సోమనాథ్ లో హెలికాప్టర్లు, ఒక హెలికాప్టర్ కాదు, హెలికాప్టర్ డిస్ప్లే, ప్లేన్ డిస్ప్లే, ఇదంతా. బట్ మనం సెంట్రల్ సబ్జెక్ట్ కి వస్తే బట్ నేనేం అడుగుతున్నానంటే, ఒక ప్రధానమంత్రికి కానీ ఇంకోటి ఎవరైనా రాజకీయ నాయకులు కానీ పొదుపు చెయ్యమని ప్రజలను అడిగితే అది తప్ప అనేది తప్పు కాదు, 100% తప్పు కాదు. జాగ్రత్తగా ఉండండి చెప్పడం తప్పు ఎలా అవుద్ది? కాదు నేనేమంటున్నానంటే, అది ఎప్పుడు చెప్పాలి అనేది కాంగ్రెస్ వాళ్ళు డిసైడ్ చేస్తారా? ఏది మీరు ఎలక్షన్స్ ముందే చేయండి, మీరు ఎలక్షన్స్ ఓడిపోయింది, లేకపోతే ఎలక్షన్ అయిపోయి నేను వెంటనే చేసాడు. రాజకీయం అంటే ఇంకా మరేమిటది? ఆయన ఏంటి పోలింగ్ 23rd నుండి 22nd మేము ధరలు పెంచేస్తామన్నాడు. చెప్పాడు హర్దీప్ పూరి, తప్పకుండా చెప్పాడు రోజుకి 1000 కోట్లు నష్టం అవుతున్నది మనకి పెట్రోలియం సెక్టర్ లో, మేము చెయ్యక తప్పదు అనేది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రతి దాంట్లోనే మనకి ఇది జరుగుతున్నది. ఇది పామిలిన్ ఆయిల్ రష్యాని మలేషియా నుంచి తెప్పించుకుంటున్నాం. గోల్డ్ అంతా మలేషియా బాగుపడుతున్నారు, కానీ మనకి గోల్డ్ అంతా ఫారిన్ ఎక్స్చేంజ్ పోతున్నది. కార్ పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడమంటున్నాడు, దాంట్లో తప్ప. ఇప్పుడు బాంబే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం అనేది చాలా కామన్. పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్స్ కూడా లోకల్ ట్రైన్స్ లో వెళ్తారు. అనేది చాలా కామన్ అయిపోయింది అక్కడ. ఇవన్నీ మన ఇంకా చేయడం అనేది తప్పదు. మీకు గుర్తుందా లేదా, ఎప్పుడైతే ఇంతకు ముందు కువైట్ లో యుద్ధం అయినప్పుడు అప్పుడు పెట్రోల్ ధరలు పెరిగిపోయి పెట్రోల్ షార్టేజ్ వచ్చినప్పుడు అలాంటివన్నీ అప్పుడు చేసేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అప్పుడు ఇన్ని కార్లు అవన్నీ లేవు, అంత సమస్య రాలేదు. కానీ బట్ ఇప్పుడు ఏమిటి, హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకోండి. హైదరాబాద్ హెస్ గాట్ ది హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఆఫ్ కార్. రోజుకి 2000 కార్లు మార్కెట్లో 16 లక్షలు ఉన్నాయంట సార్ హైదరాబాద్ సిటీలో కార్లు. ఇవాళ ఎవరో చెప్తారు. సో మరి ఇక్కడ మనం కార్లు జాగ్రత్తగా వాడుకోవాలి. సరే, దేశాన్ని పక్కన పెట్టండి, లేకపోతే పెట్రోల్ ని పక్కన పెట్టండి. ఆ రోడ్లు చూడండి ఎట్లా తగలడుతున్నాయి, అసలు డ్రైవ్ చేయడానికి అసలు ఇంపాసిబుల్ అవుతున్నాయి. సో ఇలాంటివన్నీ మనకి ఇక దీనికి ప్రధానమంత్రి చెప్పక్కర్లేదు, మనం ఇది చేయక్కర్లేదు. సొంతంగా
కూలింగ్ ఇవన్నీ పాటించాలి. ఇప్పుడు అమెరికాలో పరిస్థితి ఏంటో తెలుసా, కూలింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి స్పెషల్ ఫ్రీ లేన్ ఇస్తారు అవును పీక్ అవర్స్ లో ఇస్తారు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అదే నేను అంటుంది అదే సార్, మన దగ్గర వీటి ప్రమోషన్ జరగలేదు మొదటి నుంచి ఆ క్రమశిక్షణ ఈ దేశంలో. ఇప్పుడు ఈవెన్ మోడీ గారు మీకు గుర్తుంటే స్వచ్ఛ భారత్ పేరుతో ఆయన ఎన్నికైన తొలినాళ్లలో 4 రోజులు అదొక కార్యక్రమం నడిచింది. ప్రతిదీ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ తప్ప తర్వాత దాని మీద ఫోకస్ కన్సిస్టెన్సీ ఉంటుందా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా? లేదు, దాంతో మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే సార్ రైలు ఏదైనా ఎక్కడైనా వేయాలన్నా కూడా ఇప్పుడు డజన్లు వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి. వందే భారత్ ట్రైన్ కొత్తగా వేయాలన్నా ఆయనే వచ్చి స్టేషన్ రావాలి, ఆయనే ఫ్లాగ్ ఊపాలి. సో ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఆయన ఎవరు మెచ్చిపోయిన వాళ్ళు లేరు. బట్ ఈ విషయంలో పొదుపు చేయడంలో ప్రధానమంత్రి అడగడం అనేది నాకు ఏమీ కాపర్ గురించి ఆయన ఉదాహరణ చెప్పాడు. కాపర్ మనం ఒక టైంలో ఎక్స్పోర్ట్ చేస్తుండేవాడు. ఇప్పుడు కాపర్ కన్సంప్షన్ మనం ఎంత పెరిగిపోయింది అంటే మన కాపర్ ఏసీలో అంతా కాపరే ఎక్స్పోర్ట్ చేయవలసి వస్తుంది. అది మంచిదా కాదా? సో మన ఇది కాపర్ ని మనం వీ హావ్ టు యూజ్ ఇట్ స్పేరింగ్లీ. దాని తర్వాత ఫారెన్ విజిట్స్ వెకేషన్స్ లో అది ఏమిటంటే గోల్డ్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఏమిటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇది ఈజీగా వెళ్ళిపోతున్నారు ఇది ఫారెన్ వెకేషన్స్ యూరోప్ కి. ఎందుకంటే చాలా కంపెనీస్ వచ్చాయి, వాళ్ళు ప్యాకేజ్ టూరిస్ట్ ప్యాకేజీలు ఉన్నాయి, ప్రజల దగ్గర కాస్త సంపద పెరిగింది, వెళ్తున్నారు. మీరు చెప్తుంది వాస్తవం. ప్రతి మనిషికి ఇంత ఫారెన్ ఎక్స్చేంజ్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఏమన్నా అంటే మీరు ఖర్చు పెట్టండి పర్లేదు, బట్ ఇండియాలో ఖర్చు పెట్టండి. ఫారెన్కి వెళ్ళి ఫారెన్ ఎక్స్చేంజ్ ఎందుకు ఖర్చు పెట్టారు దాంట్లో ఏమి నాకైతే ఏమి తప్పు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర ఒకసారి. నర్సయ్య గౌడ్ గారు, ఇక్కడ అది ఇందా ఒక అంశం అంటే అంశాలు అవసరమైన మంచి అయినా సరే సమయంగా రాజకీయం దానిలోకి నేను వెళ్ళను, ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు, హానెస్టీ ఈ అంశాలు పక్కకు పెట్టినా ప్రధాని నోటి వెంట రావటం వల్ల కొంచెం తట్టుబాటు సమాజంలో గందరగోళం ఒక ఆందోళన ఇలా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పారు మన్మోహన్ సింగ్ గారు ప్రకటన చేయలే అది బంగారం కొనొద్దని. అప్పుడు ఆర్థిక మంత్రి ఎవరో చెప్పారు, లేదు రకరకాల ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వచ్చు, కొంత స్లోగా ప్రచారాన్ని ముందు నుంచి చేసుకుంటూ వస్తే బాగుండేదా అన్న ఒక అంశం. అయితే ఇప్పుడేంటి, ఇప్పుడు మనకి ఎలా దీన్ని ఓవర్కమ్ కాగలుగుతాం? ఇందాక అన్నారు దయాకర్ గారు 2008 రెసిషన్ కంటే పెద్ద రెసిషన్గా ప్రస్తుతానికి లేదు, ముందు ఎలా ఉంటుందో మనకు తెలియదు. బట్ దీన్ని ప్రజలు ఏ మేరకు అంటే కొన్ని భయాలు వస్తున్నాయి సార్, అందుకని అడుగుతా ఉన్నా. ఉదాహరణకి సండే పెట్రోల్ అమ్మరు ఇక నుంచి ఇలాంటి ప్రచారాలు ఇవి రైటా రాంగా నాకు తెలియదు. ప్రజలకి అసలు ముందు ఇబ్బంది లేదు, మనం జాగ్రత్తగా ఉండాలంటే ఒక పద్ధతి, ఇబ్బంది ఉంది కొరత ఉందంటే ఎగబడిపోతారు. మనం చూస్తాం ఆ ప్యానిక్ బయింగ్ అన్నది మనకి కరోనాప్పుడు కూడా అదే జరిగింది కదా, మొత్తం షాపుల మీద పడి ఉన్నాయని కొనుక్కొని వెళ్ళిపోయారు. సో ఈ ప్యానిక్ సిచ్యువేషన్ లేకుండా మీ మంచి కోసమే లాంగ్ టర్మ్లో మనకు అవసరం అన్నది కమ్యూనికేట్ చేయటంలో ఏదన్నా గందరగోళం జరిగిందా? అది కాదండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు చూడండి, సపోజ్ మోడీ గారు చెప్పింది నిర్మలా సీతారామన్ చెప్తుందో బోర్ నర్సయ్య గారు చెప్తుందో ప్రజలకు పోతుందా చెప్పండి. సో మోడీ గారు చెప్పడం వల్ల దాని యొక్క ఇంపాక్టే కాదు రిసీవింగ్ కల్చర్ కూడా పెరుగుతుంది. అండ్ సెకండ్ ఏంటంటే మనకు ముందు చూపు లేదని అన్నారు కదా మన ముందు చూపు లేకుంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద లాస్ట్ 3 months లో మనకు ఓవరాల్ అక్రాస్ ద వరల్డ్ లో మన పెట్రోల్ డీజిల్ అండ్ గ్యాస్ ప్రైజెస్ 50 to 200% పెరిగింది. మీకు ఎగ్జాంపుల్ జస్ట్ శాంపుల్ గా చెప్తా. ఈ రోజు హాంకాంగ్ లో 300 రూపాయలు అండి, మనకంటే చాలా రిచ్ కంట్రీ. సింగపూర్ 210 రూపాయలు. అదే విధంగా ఈ రోజు కెనడాలో 115, యూకేలో 210 రూపాయలు, జర్మనీలో 230 రూపాయలు, ఫ్రాన్స్ లో 265 రూపాయలు పర్ లీటర్ పెట్రోల్, రూపాయలే చెప్తున్నా, 220 రూపాయలు. అదే విధంగా స్వీడన్ లో 210 రూపాయలు. అంటే ఇవి ఎప్పుడు పెరిగినాయి? లాస్ట్ 3 months లో పెరిగినాయి. బట్ మన ఇండియాలో పెరగలే కదా. నేను అదే అంటున్నాను సార్, నేను కాదు నర్సయ్యగౌడ్ గారు నా ప్రశ్న అదే. మార్కెట్ ని బట్టి పెరిగే దేశాల్లాగా మనం పెంచుతూ ఉంటే మొదటి నుంచి గొడవ లేదు. మన దగ్గర రాజకీయం అంతా పెట్రోల్ డీజిల్ రేట్ల చుట్టూనే ఉంటుంది, మీరున్నా వాళ్ళున్నా.
ఇది ఏంటంటే కామన్ మ్యాన్ ఇంజన్, మన గ్రోత్ ఇంజన్. ఎందుకంటే గ్రోత్ ఇంజన్ చేపట్టి మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఆత్మనిర్భర్. ఈ రోజు ఏంటంటే ఏదైతే మోడీ గారు చెప్తున్నారో నాన్ ఎసెన్షియల్ మీరు అర్థం చేసుకోండి. పెట్రోల్ మొత్తం బంద్ చేయమంటలే, ఒక 10% 20% తక్కువ చేయమంటుంది. గోల్డ్ ఖచ్చితంగా ఎసెన్షియల్ కాదు. అది 1 year తర్వాత కొందాం రాబాయి, నాలంటి అయితే గోల్డ్ బదులు ల్యాండ్ లో కొంటాం, పెట్టుకుంటాం అని చెప్తాం. మూడోది ఆయిల్ తగ్గడం వల్ల ఇవన్నీ ఇప్పటి నుంచి మొదలు పెడితే ఫ్యూచర్ లో కూడా పనికి వస్తాయి కదా. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది కేవలం ఇండియాకు కాదు, ఎవరితో ప్రపంచం ఇన్ఫ్లేషన్ పోతే మనం ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే మనం ఇన్ఫ్లేషన్ సర్కిల్ లో పోము. మనకు ఒక లక్ష్యం ఉంది, మనం 11 జీడిపి ర్యాంక్ నుంచి ఇప్పుడు 4వ ర్యాంక్ దాకా వచ్చినాం. సరేనా, ఇప్పుడు రూపీ వాల్యూ తగ్గడంతో అటు ఇటు ప్రాబ్లం అవుతుంది, ఇది డాలర్ తో స్ట్రెస్ అవుతుంది. దీని యొక్క ట్రేడ్ డెఫిసిట్ తగ్గితే డెఫినెట్లీ 4th పోతాం, 3rd కూడా పోతాం. అయితే మీరు అన్నారు ముందు చూపారు కాదు సార్, ఒక్క మాట. ఇవాళ కేబినెట్ లో పార్లమెంట్ లో కేబినెట్ మీటింగ్ జరిగింది, కోల్ గ్యాసిఫికేషన్ నిర్ణయం ఇవాళ తీసుకున్నారు. ఎందుకు ఇలాంటివి 11-12 ఏళ్ల నుంచి మీరు ఉన్నారు, మన దగ్గర ఇవాళ రాస్తున్నారు పత్రికల్లో మిలియన్స్ ఆఫ్ టన్స్ కోల్ ఉంది, గ్యాస్ తీయొచ్చని. ఎందుకు ఈ ప్రయత్నం? మీరు వచ్చి 12 ఏళ్ళు అవుతున్నా, ఇప్పుడు మొదలు పెట్టకుండా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కదా నరసయ్య గౌడ్ గారు? లేదు, ఇప్పుడు దేర్ ఆర్ 2 things. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్రాసెస్ కంటే ఎక్కువ కొనుడు కూడా చీప్ అవుతుంది. కొన్నిసారి మ్యానుఫ్యాక్చరింగ్ కంటే కొనుడు కూడా చీప్ అవుతుంది. సో అందుకొరకు ఏంటంటే ఎప్పటికప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రిన్యూవబుల్ ఎనర్జీలో ప్రపంచంలో నెంబర్ 1 ఇన్ సోలార్ ఎనర్జీ. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవు, బికాస్ ఆఫ్ మనకు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల వల్ల. ఇది సోలార్ ఎనర్జీ కానీ, లేకుంటే విండ్ ఎనర్జీ కానీ, ఈ హైడ్రో కానీ, కోల్ ఉత్పత్తి పెరగటం. మీకు గుర్తుందా 2000 మన తెలంగాణ ఉద్యమం టైంలో మేము జేఏసీలో ధర్నా చౌకలో కూర్చుంటే ఇండస్ట్రీ వాళ్ళు కూడా కూర్చునేది పవర్ హాలిడే రద్దు చేయమని. గుర్తుందా లేదా? 2014 నుంచి మనకు ఆ సమస్య లేదంటే కొంత ముందు చూపు వాళ్ళనే కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే లెటర్స్ ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు, ఈ టైంలో చేశారు ఎందుకని పక్కకు పెట్టి లెటర్స్ ట్రై టు ఒక కల్చర్. ఏంటంటే ఈ డిస్కషన్ ప్రతి ఇంట్లో జరగాలి. నేను నాకు తెలిసిన మాకు ఒక ఫ్రెండ్ మధ్యనే మనం ఇటలీకి పోయి 30 కోట్లు ఖర్చు పెట్టి వచ్చిండండి పెళ్లికి. డెస్టినేషన్ వెడ్డింగ్ సార్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, డెస్టినేషన్ వెడ్డింగ్ 30 కోట్లు ఖర్చు పెట్టి వచ్చాడు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆఖరికి దయాకర్ గారు, సరే మీరు రాజకీయంగా విమర్శలు చేస్తే చేయండి, రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలయ్యాక ఇవన్నీ ఓకే, కానీ నిజంగా ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితుల్లో మీరే అన్నారు క్లిష్ట పరిస్థితిని, ప్రజలకి ఇది కమ్యూనికేట్ చేయకపోతే ప్రజలు దుబారాగా ఉంటే ప్రభుత్వాలు కానీ ముందు ప్రజలు ఇబ్బంది పడతారు కదా. దయాకర్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది అని చెప్పింది అద్దంకి దయాకర్ కాదు, మోదీ గారు. ఓకే, ఇట్లనే కరోనా విషయంలో కూడా డిలే చేయడం వల్ల లక్షల ప్రాణాలు కోల్పోయినాం. ఓకే, బంగారం కొనొద్దంటే నాకు తెలిసి ఒక 60 కోట్ల మందికి బంగారమే తెలియదు. 145 కోట్లలో ఎవరో ఇప్పుడు ఆభరణాల కొరకు చేయించుకుంటే వాళ్ళు, మార్కెటింగ్ కొరకు అదే ఈ షేర్ బుల్ మార్కెట్ లో పనిచేసే వాళ్ళు, వీళ్ళ పంచాయతీ వేరే. అసలు బంగారం ఎందుకు, తిండి కావాలరా నాయన అని చెప్పి దాదాపు 33 కోట్ల మంది రోజు పని చేసుకుంటారు డైలీ. అసలు వాళ్ళ పరిస్థితి రేట్లు కొనేది లాగా కూడా లేవులేండి, కొందామని మధ్యతరగతి కూడా కొనే రేట్లు లేవు. దయాకర్ గారు మీకు తెలుసు లాక్డౌన్ మళ్ళీ ఇప్పుడు కరోనా తర్వాత వచ్చినట్టు ఇప్పుడు వస్తే సామాన్యుడి పరిస్థితి ఏంది, పిడుగుపడ్డట్టేనా? అందుకనే ఇది 3 నెలల క్రితం నుంచే దీని ఇంపాక్ట్ ఉన్నది. నీ 5 రాష్ట్రాల ఎన్నికల్లో నీ ఓట్లు పడడానికి కొరకు దేశం క్లిష్ట పరిస్థితులు లేదు కాబట్టి ఒకటేసారి దేశం క్లిష్ట పరిస్థితులు ఎందుకు వస్తుంది? కాబట్టి ఇక్కడ ఆ విజనరీ లీడర్షిప్ మనకు కనబడదు. ప్రత్యేకించి ఇప్పుడు మోదీ గారిని గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, లేకపోతే నిర్మలా సీతారామన్ గారిని పెద్ద గొప్ప ఆర్థిక విధానాలు అనుసరించే వాళ్ళ దాంట్లో ఒక పనగరి ఆయన ఉంటుండే, ఆయన నీతి ఆయోగ్ చైర్మన్. రూరల్ ఎకానమీ మీద కొంత ఇండియనైజేషన్ ఆఫ్ ది బిజినెస్ మీద ఆయన స్టడీ ఉంది. అట్లాంటి వాళ్ళ సలహాలు కూడా వీళ్ళు సలహాలు తీసుకునే పరిస్థితి కూడా ఉండదు కదా. ఎవరైనా కొంచెం తెలుగు కళలు ఉంటే చెప్తే కూడా వినే పరిస్థితి ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఈ డిబేట్ లోనే ఇప్పుడు 25% మోదీ దాన్ని వ్యతిరేకించినట్టు 75% అనుకూలంగా ఉన్నట్టే వచ్చే. మరి తప్పు వరది ఇప్పుడు.
అంతే కదా. ఇప్పుడు మీరేమో మోడరేటర్ ఉంటారు, వాళ్ళిద్దరే మోదీని సమర్థించి నేను ఒక్కని వ్యతిరేకి. లేదు సార్, ఇప్పుడు మీరు రాజకీయం లేదని నేను అనట్లేదు సార్, మీరు అన్నట్టు 3 నెలల ముందే చెప్పాలన్నది పాయింట్ కదా. నేనేమంటున్నా అంటే బై అండ్ లార్జ్ ఎట్లా ఉంటదంటే పర్సెప్షన్ ఎప్పుడు కూడా ఓకే చెప్పే వ్యక్తి మీద ఆధారపడి ఉన్నట్టే, ఓకే సేమ్ టైం ఆ పర్సెప్షన్ లో రాంగ్ కన్సెప్షన్ ఉంటే కూడా ప్రజలకు నష్టం జరుగుతుంది. దానికి ఎవరు బాధ్యత వహించాలి? Yes. దానికి కూడా కాంగ్రెస్ బాధ్యత వహించాలంటే ఇక మేము ఇస్తాం. మరి ఏం చేస్తాం? దాన్ని కూడా నిన్న హిందూ పేపర్ వేసి దాంట్లో ఇందిరాగాంధీ కూడా అప్పట్లో ఇట్లా చెప్పింది అని చెప్పేసి ఒకటి ఫ్లోట్ చేసి, వాళ్ళు ఎవరు ఆర్కైవ్స్ కు పోయి అప్పుడు ఆ రోజున్న ఇందిరాగాంధీ గారి స్టేట్మెంట్ డేట్ ని తీస్తే ఆ రోజు అసలు ఇందిరాగాంధీ స్టేట్మెంట్ లేదు. ప్రాపగండా ఎందుకు దరిద్రులకు? వాస్తవాలు చెప్తే ఏం పుట్టి వస్తుంది? ఓకే ఓకే దానికి ఇందిరాగాంధీని తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఇట్లనే అన్నాడు. లాల్ బహదూర్ శాస్త్రి కాలం నాటి బడ్జెట్ ఏనా ఈ రోజు? ఇందిరాగాంధీ గారి కాలం నాటి బడ్జెట్ ఏనా? దాదాపు 50 లక్షల కోట్లకు దగ్గరకు వచ్చినాం మనం. అంటే ఆ రోజుల్లో సముద్రంలో పారబోసే గోధుమలు తీసుకొచ్చి కూడా బతికించుకున్నాం. ఇక్కడ ఈ రోజు ఆ పరిస్థితి ఉన్నదా? కాబట్టి ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం. రేపు ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేయరా? మేమంటే రాజకీయాల కొరకు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన తప్పు జరిగిందని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటున్న దాని విషయంలో కూడా ఎందుకు మీరు ఈ తాత్సారము? రైట్ సార్. దానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకో విపక్షాలకు సంబంధించిన పార్టీలో మేమే బాధ్యులుగా అన్నట్టుగా మాట్లాడుతున్న తీరు చూస్తే ఒకంత హాస్యాస్పదం అనిపిస్తుంది. ఈ విచిత్రం పాలకులు వాళ్ళయి విపక్షాల మీద కౌంటర్ అటాక్లు వస్తాయి. ఏమన్నట్టు రాహుల్ గాంధీకి ఆయనకి ఏం తెలుసు, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఆయనకి ఏం తెలుసు. ఫస్ట్ ఏం తెలియని ఆయనకి ఇట్లా ఉండబట్టే ఈ సమస్య వస్తుంది. కాబట్టి అది సరిచూసుకోండి. దేశం ఎప్పుడు కూడా ఈ దేశ ప్రజలు ప్రపంచంలో అన్ని దేశాల ప్రజల కంటే సహనంతో ఓపికతో ఉండి ప్రతి దాన్ని భరించగల సామర్థ్యం ఉన్న ప్రజలు. వాళ్ళ గురించి ఏం వర్రీ కానక్కర్లేదు. మోదీ గారు, ఎన్డీఏ ప్రభుత్వము ఫస్ట్ మన విధానాల్లో అవకతవకలో లోపాలు ఉంటే సరిదిద్దుకుంటే మంచిది అనేది ఒక సూచన లాంటి. రైట్ సార్. మొత్తంగా 3-4 నెలలుగా ఈ సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ ప్రజలకు ఒక సూచన జాగ్రత్త చెప్పే దానిలో రాజకీయ ప్రయోజనాలు ఉన్న అంశం ఒకటైతే, ఏదేమైనా సరే ఇప్పుడు ప్రధాని చెప్పిన అంశాలు అయితే మనందరికీ అవసరమైనటువంటి అంశాలు. రాజకీయాలు పక్కకు పెడితే నిజంగా ఇవాళ ఈ గడ్డు పరిస్థితులు కనుక వెళ్లే కొద్దీ ముదిరే పని అయితే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే సమాజం నష్టపోతుంది, మనం నష్టపోతాం వ్యక్తులుగా, కుటుంబాలుగా. కాబట్టి దాని దిశగా ఆలోచించాలి. రాజకీయాలు పక్కన పెట్టాలి. అయితే ప్రతిదీ రాజకీయం చేయటం, ప్రతిదాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవటం, ప్రతిదాన్ని రాజకీయంగా విమర్శలకు వాడటం కూడా అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షాలకు అంత మంచిది కాదు. దాన్ని అధికార ప్రతిపక్షాలు సరి చేసుకొని అంతిమంగా ప్రజలకి ఎప్పుడు ఏది మంచిదైనా నిరంతరంగా దాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. ఎవరు దాన్ని ఉల్లంఘించినా ప్రజలు గమనించుకోవాలన్నది చర్చలో సారాంశం. చర్చలో పాల్గొన్న నర్సయ్య గౌడ్ గారికి, దయాకర్ గారికి, అలాగే నగేష్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తాం, మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.